కి స్వాగతం. లోక్ సత్తా పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయం తులిప్స్ భవనం పంచగుట్ల హైదరాబాద్ లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మనపల్లి అధ్యక్షతన జరిగింది. రాష్ట్రంలోని ముఖ్యమైన సీనియర్ నాయకులు వంగాల రంగాచారి, కె విజయ్ కుమార్ బందా, చల్లపల్లి లోహిత్ కుమార్, అడ్వకేట్ చుమారు వెంకట్, ప్రొఫెసర్ కొప్పుల శ్రీధర్, బోనాల ప్రవీణ్ కుమార్, అమ్మా సంఘం బిఎం అర్జునరావు, శివరామకృష్ణ మొదలైన వాళ్లు పాల్గొన్నారు. ప్రస్తుతం రాజకీయ పార్టీలన్నీ అవినీతి మరియు స్వార్థం, కుటుంబ పాలనతో బిజీగా ఉండి ప్రజలకు కావలసిన నాణ్యమైన విద్య, వైద్యం గురించి పట్టించుకోవడం లేదని, ప్రజాస్వామ్యం ప్రశ్నార్థకంగా మారి నేరాలు ఘోరాలు పెరిగి సామాజిక భద్రత గాలికి వదిలేశారని, ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు అని, సామాజిక న్యాయం లోక్ సత్తా నిరంతరం పోరాటం చేస్తున్నదని, ప్రజల భాగస్వామ్యంతో ఎన్నో ప్రజా ఉద్యమాలు చేపట్టి విజయాలు సాధించింది అని తెలిపారు. పోతే 30 సంవత్సరాలు ఇది న్యాయ వ్యవస్థ ఉన్న పరిస్థితి. దీనికోసం మనము లోక్సత్తా ఆ రోజు ఉద్యమించి గ్రామీణ న్యాయాలయాల చట్టాన్ని తీసుకొచ్చాం. రాజ్యాంగ సవరణతో సహా వచ్చింది. దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో రూల్స్ ఫ్రేమ్ చేయకపోవడం వలన కొత్తగా కోర్టులు రాలేదు మనం. లేకపోతే మన తెలంగాణలో 100 కోర్టులు వచ్చేది. అంటే మన ప్రయత్నం ఏ స్థాయికి మించి చేస్తున్నప్పటికీ కూడా ఒక సంస్థగా లోక్సత్తా ఉద్యమ సంస్థగా ఎన్ని విజయాలు సాధించినప్పటికీ కూడా ఫలితాలు రాకపోయేసరికి అప్పుడు పార్టీగా మనం ముందుకు రావడం జరిగింది. సరే, ఆ తర్వాత ఏమైందని మనం మాట్లాడుతాం. ఇక సమాచార హక్కు చట్టం, నా అదృష్టం ఏంటంటే దాదాపు 10-15 దేశాల సమాచార హక్కు చట్టాలని చదివి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసే భాగ్యం జరిగింది. అట్లాగనే పాకిస్తాన్లో మనకన్నా మంచి సమాచారం చట్టం అమలవుతుందా, పనిచేస్తుందా, నువ్వు ఎంత సంపాదించుకో, ఎన్ని అవకతవకల కన్నా కొట్లాడు ఎంత సంపాదించుకో, వాడికి పడే శిక్ష ఏమి లేదు. వస్తుంది అవినీతి నిరోధక చట్టం అంత బలహీనంగా ఉంది. జేపీ గారు చెప్పింది ఒకటే, ఎవరైతే అవినీతి నిరోధక చట్టం ద్వారా శిక్షాలు రైతులు నేరం రుజువు అవుతుందో వాళ్ళ ఆస్తులు జప్తు చేస్తున్నాం, ఒక పదం చేర్చమన్నాడు. దాన్ని 20 సంవత్సరాలుగా పెండింగ్ ఉంది అసెంబ్లీలో. మనకి కేవలం సింపుల్ ఒకటే, ఎవరైతే నేరస్తులు ఉంటారో వాళ్ళ కేసులు రుజువు అవుతాయో వాళ్ళ ఆస్తులు జప్తు చేయండి అని ఈ ఒక్క వర్డ్ గట్టిగా చెప్పింది. అది అంటే ఇట్లా చిన్న విజయాలు అని విజయాలు అయినప్పటికీ రాష్ట్రంలో 30 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాల తర్వాత ఒక రౌడీ షీటరు, ఒక ఎస్పీ కాదంటే జేపీ గారు చెప్పిన సమాధానం ఏం తెలుసా, రాజీనామా చేస్తావా అరెస్ట్ చేస్తావా. సారు ఆ చర్య తీసుకునే కంటే ముందే ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది సాధ్యం. ఇది అన్న పరిస్థితి అయినప్పటికీ కూడా మనకి వదలలే. అదే